హలో ఆల్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి గ్రాసరీస్ మంత్లీ నేను ఏమేమి తీసుకుంటాను అండ్ కిచెన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ మొన్న నేను ఒకటి షార్ట్ పెట్టాను కదా, స్టీల్ కంటైనర్స్ అంటే స్టీల్ కమ్ గ్లాస్ కంటైనర్స్ నేను ఇంట్లో కోసం తీసుకున్నాను అని చెప్పేసి వాటి డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ షాపింగ్ చేశాను, ఎలా షాపింగ్ చేశాను అని, వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ నా గ్రాసరీ మొత్తాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అండ్ వేస్ట్ అవ్వకుండా నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అండ్ నా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ కూడా నేను ఎలా సర్దుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రాసరీ. ఎవ్రీ మంత్ మేము గ్రాసరీ అయితే పర్చేస్ చెయ్యము, బికాస్ ఎందుకంటే ఈ మంత్ నేను అన్ని గ్రాసరీస్ ఫుల్ఫిల్గా నా ఇంటి కోసం నేను తెచ్చుకున్నాను అంటే డెఫినెట్గా అన్ని గ్రాసరీస్ నెక్స్ట్ మంత్కి నాకు కంప్లీట్ అవ్వవు. హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆర్ 1/4 క్వాంటిటీ ఆర్ కొన్ని అసలు ఖర్చు కూడా అవ్వవు, బికాజ్ ఆ మంత్లో మేము మైట్ బి ఆ డిష్ చేసుకోలేదేమో. సో అలా ఉంటుంది అనమాట. సో అందుకే ఎవ్రీ మంత్ మేము తెచ్చుకోము. అంటే మాకు ఇప్పుడు 1-2 అయిపోయాయి అనుకోండి, మా హస్బెండ్ నైట్ ఇంటికి వచ్చేటప్పుడు నేను చెప్తానమాట, ఇవి అయిపోయాయి, ఇవి తీసుకుని రమ్మని. సో అవి తీసుకొస్తారు. ఎప్పుడైతే నాకు అన్నీ కూడా నిండుకున్నాయి, అన్నీ కూడా సరుకులు లేవు అని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అంటే ఇప్పుడు కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ తీసుకోవాల్సిందే అని అనుకుంటే అప్పుడు వెళ్తామన్నమాట. డీమార్ట్ కానీ స్టార్ మార్ట్ కానీ ఏదో ఒకటైతే కంపల్సరీ వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు కూడా ఐ మేక్ ష్యూర్ బిల్ వచ్చేసి ఎక్కువ అవ్వకుండా చూసుకుంటానమాట. అంటే మినిమం బడ్జెట్ అస్సలు క్రాస్ అవ్వకుండా చూసుకుంటాను. బికాజ్ ఎందుకంటే మనం వన్స్ ఒక డీమార్ట్కి కానీ స్టార్ మార్ట్కి కానీ మనం వెళ్ళాము అంటే అక్కడ చాలా రకాల థింగ్స్ మనకి కనిపిస్తాయి. జంక్ కనిపిస్తుంది, ఆయిల్స్ బిస్కెట్స్ కనిపిస్తాయి అండ్ సరుకులు కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్క అవి కాదని చెప్పి ఆర్గనైజర్స్ అని, స్టీల్ కంటైనర్స్ అని, స్టీల్ జార్స్ అని, స్టీల్ గిన్నెలు, సో ఇలా వేరియస్ థింగ్స్ చాలా మన కంటికి కనిపిస్తాయి. అండ్ పోయినప్పుడంతా అసలు అది అవసరమా కాదా అని తెలుసుకోకుండానే మనం అన్నీ మన దాంట్లోకి వేసేస్తూ ఉంటాం, ట్రాలీలోకి కదా. సో నేను అలా చేయను అనమాట. నేను ఆల్రెడీ నా మైండ్లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ని కూడా నా మైండ్లో పెట్టుకుంటాను. అండ్ నా మొబైల్లో నోట్స్లో కూడా నేను రాసి పెట్టుకుంటాను అనమాట. అంటే ఎటువంటివి కావాలి మ్యాక్సిమం గుర్తుంటాయి, బట్ ఇన్ కేస్ నేను మర్చిపోతాను అనుకున్నవి కంపల్సరీ నేనైతే రాసి పెట్టుకుంటాను. డెఫినెట్గా 3-5 కంటే నేను ఎక్కువగా మించను, అంటే డీమార్ట్ కానీ స్టార్ మార్ట్ కానీ వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. అండ్ కొన్ని నాకు షాంపూస్ కావాలి, బ్రషెస్ కానీ ఇలా టాయిలెటరీకి సంబంధించినవన్నీ తీసుకున్నాను. అండ్ సరుకులవి కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. అండ్ కొన్ని మసాలాస్ అయిపోయింటే అవి కూడా తీసుకున్నాను. అండ్ నాకు వేఫర్స్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే నేను అవి ఒక 2 తీసుకున్నాను. అండ్ ఇలా విడిగా నేను కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఎలా తీసుకుంటారు? నేను వచ్చేసి కొన్ని ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటాను. అంటే గ్రాసరీస్లో ఇప్పుడు మిల్ మేకర్ ఉంటుంది అండ్ ఒరైల్స్ బాజ్రా ఫ్లోర్ కానీ, జోవర్ ఫ్లోర్ కానీ, రాగి ఫ్లోర్, ఇవన్నీ నేను ప్యాక్డ్ తీసుకుంటాను అనమాట. రైస్ ఫ్లోర్ కానీ ఇలాంటివి. బట్ ఏవైతే పల్లీలు, కందిపప్పు, నెక్స్ట్ మినప్పప్పు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, సూజీ రవ్వ, సో ఇలాంటివన్నీ నేను విడిగా తీసుకుంటాను. బికాజ్ ఎందుకు అంటే కాస్ట్ కూడా వ్యారీ అవుతుంది విడిగా తీసుకుంటే, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్యాక్డ్ ఎంతైతే క్వాలిటీ ఉంటుందో విడిగా ఉన్నది కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. మైట్ బి చూడండి, పల్లీలు ఉన్నాయి కదా, నార్మల్గా ఏంటి అంటే ప్యాక్డ్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి నిన్న నేను చూసినప్పుడు 172 రూపీస్ ఉంది 1 కిలో. నేను విడిగా తీసుకుంటే ఎంత పడింది, నాకు 122 ఎంతో సంథింగ్ పడింది స్టార్ మార్ట్లో, రైట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వ్యారీ అనిపించింది, దాదాపు 50-60 రూపీస్ వ్యారీ అనిపిస్తుంది. సో అలా కొంతవరకు కాస్ట్ కట్ డౌన్ చేయడానికి కూడా నేను అలా తీసుకుంటాను అనమాట. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఇవి క్వాలిటీ బాగోవా అంటే క్వాలిటీ చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా నేను సరుకులు తీసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నేనేంటి అంటే మోస్ట్లీ లైక్ 1/2 కిలోస్, 1/2 కిలోస్ నేను చాలా ఎక్కువ తీసుకుంటాను. అండ్ కేజీ అంటే చాలా రేర్ అంట. ఇప్పుడు పల్లీలు, మినపప్పు, పెసరపప్పు, సో ఎక్కువ యూసేజ్ ఉన్నవి మాత్రమే నేను కేజీ అలా తీసుకుంటాను. అన్నిటితో పాటు నేను ఒక డైరీ కూడా తీసుకున్నాను, అంటే యూట్యూబ్ కంటెంట్ కోసం. నా దగ్గర ఆల్రెడీ ఒక డైరీ ఉంది, వాటన్నిటిలో ఏంటి అంటే మిక్సప్ అయిపోతున్నాయి అనమాట. సో అలా కాదు, ఓన్లీ ఫర్ యూట్యూబ్ సపరేట్గా ఒకటి కావాలి అని చెప్పి నేను ఇలా అయితే తీసుకున్నాను. అండ్ నా గ్రాసరీ బిల్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఎంత అయిందో. టోటల్గా 3000 చేంజ్ అయిందనమాట, 3113 రూపీస్ అయింది. సో దట్స్ ఫైన్, అది నా బడ్జెట్ని మించి లేదు.
గ్రాసరీస్ అంతా కూడా సర్దుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీద ఆబ్వియస్గా కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది కదా. సో వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను, ఇక్కడ వైప్ చేసేసుకుంటున్నాను. అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ని ఈ మధ్య నేను బాగా నేర్చుకుంది ఏంటి అంటే ఎప్పటికప్పుడు కిచెన్ని క్లీన్ చేసేసుకోవడం. ఇంతకుముందు ఏంటి అంటే ఎప్పుడు కుదిరినప్పుడు చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటి అంటే కుదరకపోయినా చేసేసుకుంటున్నాను. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండడం. ఓకే, ఇప్పుడు జార్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 3 సెట్ ఆఫ్ జార్స్ అనమాట. ఒకటి 1000 ml జార్ అండ్ ఒకటి 500 ml అండ్ ఒకటి 250 ml. నేను వాడే గ్రాసరీస్కి ఈ కంటైనర్స్ నాకు సరిపోతాయి అని అనిపించింది, బట్ ఇంకా కొంచెం పెద్ద కంటైనర్స్ కూడా కావాలి. సో ఫస్ట్ అయితే ఇవి తెప్పించుకుందాము. దీని తర్వాత నాకు ఈ యూసేజ్ కనుక నాకు ఈజీగా అనిపించింది అంటే డెఫినెట్లీ విల్ గో విత్ 2000 ml అండ్ 5000 ml జార్స్కి వెళ్దాము అని నేను అనుకున్నాను. బికాజ్ ఇప్పుడు గోధుమ పిండి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న జార్స్లో సరిపోవు కదా. సో అవి డెఫినెట్గా పెద్దవి కావాలి. సో వీటన్నిటిని వేయించుకునేటప్పుడే నాకు ఈ క్యూట్ కొంచెం మంచిగా మాస్టర్ పీస్ లాగా అనిపించాయి ఇవి రెండు కూడా. బట్ అది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ క్యాండీస్ కానీ అలా వేసి పెడితే చాలా బాగుంటుంది. సో స్నాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది అని అనిపించింది. ఇవి రెండు కూడా వేయించుకున్నాను అనమాట. ఎస్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి, బట్ ఎస్ కొంచెం టైం పడుతుంది కదా డెఫినెట్గా. సో యాజ్ ఆఫ్ నౌ ఇవి వచ్చేసి నేను ఎక్కడ తెప్పించుకున్నాను అంటే, సో ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 799 ఉందన్నమాట. ఇది అంటే 1500 అండ్ 250 ml సెట్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నాకు పర్చేస్ చేసింది నాకు 320 పడింది ఈచ్. నేను వచ్చేసి బేగం బజార్లో పర్చేస్ చేశాను. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుంది కదా, అక్కడ పర్చేస్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర మనం పర్చేస్ చేసాము అంటే ఆబ్వియస్గా మనకు తక్కువకి పడతాయి కదా. ఆన్లైన్లో ఇప్పుడు మనం పర్చేస్ చేస్తే ఆల్ ఓవర్ లైక్ 10,000 అట్లా అవుతుంది. నేను రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర పర్చేస్ చేశాను ఎందుకంటే నాకు ఆబ్వియస్గా నేను బల్క్లో కావాలి కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తీసుకున్నాము. అది నాకు చాలా తక్కువకి పడ్డాయి. అండ్ మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, నేను నెంబర్ వాళ్ళది షేర్ చేస్తాను. సో దట్ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడానికి. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా వాళ్ళ నెంబర్ అయితే నేను షేర్ చేస్తాను. హైదరాబాద్ బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. కరెక్ట్ టైంకి నా బుర్రకి భలే తట్టింది ఐడియా, అలా రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే మనకు చాలా తక్కువకి పడతాయి కదా అని చెప్పేసి. సో ఇలా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు బడ్జెట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ మీకు కట్ డౌన్ అయిపోతుంది. సో ఆర్గనైజేషన్ విషయానికి వస్తే నేను వచ్చేసి నాకు ఇక్కడ ఫస్ట్ నేను క్రాకరీ పెట్టుండే, బట్ నాకు అంత యూసేజ్ అనిపించలేదు అనమాట క్రాకరీ. సో నేనేం చేశాను అంటే ఇక్కడ నా దగ్గర నా 2 ప్రొఫైల్ డోర్స్లో కూడా నేను ఇవి నా గ్రాసరీ మొత్తం కూడా సర్దుకున్నాను అనమాట. పైన అంతా కూడా 1000 ml పెట్టుకున్నాను, కింద 500 ml అండ్ పైన 250 ml పెట్టుకున్నాను. ఒకదాని ముందు ఒకటైతే నేను పెట్టుకోలేదనమాట, ఎందుకంటే కనపడవు, ప్లస్ బ్యాక్ సైడ్ ఉన్నవి అలాగే ఉండిపోతాయి, ప్రతిసారి తీసి పెట్టాలి. ఓకే, తక్కువ పట్టినా కూడా నాకు ప్రాబ్లం లేదు, బట్ నాకు ఇలా కనిపించేటట్టు ఉన్నాయి అంటే డెఫినెట్గా ఈజీగా తీసుకోవచ్చు, ఈజీ యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి పైన అంతా కూడా పల్సెస్ కొంచెం ఎక్కువ యూసేజ్ ఉన్నవన్నీ కేజీ దాంట్లో వేసుకున్నాను. అండ్ కొంచెం తక్కువ యూసేజ్ ఉన్నవన్నీ కూడా 1/2 kg దాంట్లో వేసుకున్నాను. అండ్ పైన స్పైసెస్, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, సో ఇలా కొంచెం మిరియాలు ఇలాంటివి కొంచెం మనం వాడతాం కదా, వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఆ 1/2 kg దాంట్లో వేసేసాను అనమాట. ఫ్లాక్ సీడ్స్ కానీ, రాక్ సాల్ట్, సిసమి సీడ్స్, బార్లీ సీడ్స్ ఇవన్నీ కొంచెమే యూస్ చేస్తాం కదా, అందుకు అలా వేసాను. సో ఇది నా ప్రొఫైల్ డోర్స్లో మాత్రం ఇది పెట్టాను అనమాట. ఒక సెట్ ఆఫ్ దాంట్లో ఇలా నేను ఆల్ గ్రాసరీస్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ పెట్టాను. నాకు చాలా మంచిగా కనిపించింది ఆర్గనైజ్ చేసిన తర్వాత. సో దాని పక్కన మాకు చిమ్నీ వస్తుంది, చిమ్నీ పక్కన అలాంటిది ఇంకొక సెట్ వస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఏం పెడతాను అంటే ఇందులో 3 షెల్ఫ్స్ ఇచ్చి ఉంటాడు. ఇది కూడా క్రాకరీ కోసం చేపించింది, బట్ క్రాకరీ యూసేజ్ లేదని ఇలా యూస్ చేశాను. పైన అంతా కూడా నేను ఇవి పెట్టుకున్నాను అనమాట, పౌడర్స్, కార్న్ ఫ్లవర్, వీట్ గ్రాస్ పౌడర్, మొరింగా పౌడర్, పచ్చళ్ళు అలా పెట్టుకున్నాను. అండ్ మిడిల్ దాంట్లో వచ్చేసి కారం, ఉప్పు మిరపకాయలు, రాళ్ళుప్పు, నెక్స్ట్ తర్వాత కారం, ధనియాల పొడి, ఇది ఉంటుంది కదా ఇడ్లీ కారం టైప్ అలాంటిది. సో ఇలా నేను పెట్టుకున్నాను. నెయ్యి అండ్ పచ్చడి, లాస్ట్లో పచ్చడి పెట్టుకున్నాను. నా దగ్గర అంత పెద్ద గ్లాస్ది లేదనమాట, అందుకే నేను టప్పర్వేర్లో స్టోర్ చేశాను. అండ్ ముందర నేను కొంచెం స్టోర్ చేయాలి, ఇంకా మసాలాస్ నింపాలి, తెచ్చాను కదా అవన్నీ కూడా స్టోర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న జార్స్లో
కుకింగ్ సోడా, హింగ్, జింజర్ పౌడర్, సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని దానికి నేను స్టిక్కర్ మీద రాసేస్తానమాట ఎక్స్పైరీ డేట్ కూడా. చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాంగో పౌడర్ ఉంది 2/26, అంటే నాకు ఫిబ్రవరి 2026లో అది ఎక్స్పైరీ అవుతుందని అర్థం అనమాట. సో అలా రాసి పెట్టుకున్నాను అంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా తీసుకొని యూస్ చేయాలన్నా. ఒకవేళ యూస్ చేయకపోతే ఓకే ఇది ఎక్స్పైర్ అయింది అని అర్థమవుతుంది. ఈ ఖాళీ జార్ ఎందుకు పెట్టాను అంటే నేను అప్పుడప్పుడు పెప్పర్ ఏ దాంట్లో అయినా వాడాలి అంటే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటాను. అది ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉంటే అందులో వేసేసుకోవచ్చు అని చెప్పి అలా ఒకటైతే ఎక్స్ట్రా పెట్టాను అనమాట. సో ఇలా నేను నా స్పైసెస్ అన్నిటిని కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ జింజర్ పౌడర్ దేనికి యూస్ చేస్తాను అంటే టీ చేసినప్పుడు అలా యూస్ చేస్తూ ఉంటాను. దాని పక్కనే నేను పోపుల డబ్బా పెట్టుకున్నాను. అండ్ దాని వెనకాల సైడ్ వచ్చేసి ఇలా నాకు 4 ఐకియాలో తీసుకున్న జార్స్ ఉన్నాయి. వాటిలో కాఫీ పౌడర్, టీ పౌడర్, యాలకులు, లవంగాలు, అండ్ ఒకటి దాంట్లో వచ్చేసి బిర్యానీ మసాలా నేను చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. అండ్ ముందర హాజ్మోలా ఉంది కదా అది నేను తింటాను, అందుకు అక్కడే పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి పోపుల డబ్బా. ఈ పోపుల డబ్బాలో వచ్చేసి నార్మల్గా జనరల్గా అందరూ పెట్టుకునేది కారం, ఉప్పు, మసాలా, జీలకర్ర, ఆవాలు, పసుపు ఇలాంటివన్నీ నేను ఇందులో పెట్టాను అనమాట. నాకు ఈ పోపుల డబ్బా తీసుకున్నప్పటి నుంచి బాగా యూస్ఫుల్ ఉంది. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ పోపుల డబ్బా కొనాలని ఉంది, బికాస్ అందులో ఇంకా మంచిగా పడతాయి అనమాట మినపప్పు అది అన్నీ కూడా. తీసుకున్నప్పుడు ఒక షార్ట్లో చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసి చెక్క పెట్టాను. అక్కడ బ్యాక్ సైడ్ 4 సెట్ ఆఫ్ ఉంది కదా, అందులో అగర్ పౌడర్, ఈస్ట్, సూప్స్ ఏమైనా ఉంటే అందులో స్టోర్ చేస్తాను అనమాట. కొబ్బరి పొడి, సో ఇలా నెయ్యి ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను అనమాట. అండ్ ప్లేస్ కూడా నాకు బోలెడు ఉంది ఇంకా పెట్టుకోవడానికి. స్లోగా ఆర్గనైజ్ చేస్తాను అవి కూడా, బికాజ్ అంత ఫుల్ ఉందనుకోండి నెక్స్ట్ టైం నేను ఏమైనా తెచ్చినా అందులో ప్లేస్ ఉండదు నాకు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆయిల్ బాటిల్, నెక్స్ట్ గీ, అండ్ ఇది ఆయిల్ స్ప్రేది అనమాట. అది ఒక టిష్యూ రోల్, ఒక ట్రీ ఇలాంటిది పెట్టుకున్నాను. ఇది నేను రౌండ్ ప్లాటర్ది మీషోలో పర్చేస్ చేశాను. అండ్ దానికి గ్లాసీ పెయింట్ వేసాను అనమాట, ఏదైనా బేస్లో పెట్టి షూట్ చేసుకుంటే బాగుంటుంది అని. ఇది ఆద్య బాటిల్ గుర్తుందా? ఆద్యకి ప్లాస్టిక్ది తీసేసి స్టీల్ వాడుతున్నాం కాబట్టి అది ఎందుకు వేస్ట్ చేయడం అని అందులో వాటర్ వేసి మనీ ప్లాంట్ వేసాను. అండ్ ఇక్కడ ఒక నా డైరీ పెట్టుకున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టాప్ ఇది. అండ్ నా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా చాలా క్లీన్గానే ఉంటుంది, అంటే ఏ అప్లయన్సెస్ ఉండవు. ఈ మధ్య నేను ఒక 15-20 డేస్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటున్నాను. అండ్ అది నాలో తెచ్చుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకోవాలి ఓపిక లేకపోయినా అలాగే చేసుకుంటున్నాను. అండ్ కింద వచ్చేసి మిగిలిపోయిన గ్రాసరీస్ అలా ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ముందు వచ్చేసి ఇది గోధుమ పిండి. అండ్ వీటికి కొంచెం కంటైనర్స్ పర్చేస్ చేయాలి, బికాస్ అన్నీ ఒకటేసారి పర్చేస్ చేస్తే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో డెఫినెట్గా నేను పర్చేస్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి మిగిలిపోయిన గ్రాసరీస్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫుడ్. నెక్స్ట్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ అన్ఓపెన్డ్ ప్యాక్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక బాక్స్లో పెట్టాను. అండ్ ఆయిల్ వచ్చేసి మేము ఈ మధ్య బాగా కోల్డ్ ప్రెస్డ్ యూస్ చేస్తున్నాం కాబట్టి అవి బాటిల్స్ అన్నీ పర్చేస్ చేసి పెట్టాను బల్క్లోనే. అవన్నీ అలాగే ఉన్నాయి, ఇంకా 2 లీటర్స్ మిగులుంది. అండ్ ఒక దాంట్లో బాస్మతి అండ్ ఒక దాంట్లో సుజి, వీటికి కూడా బాక్సెస్ కొనాలి. అండ్ ఈ దాంట్లో వచ్చేసి మసాలాస్ ఉంటాయి కదా, గరం మసాలా, చోలే మసాలా, సో ఇట్లాంటివన్నీ అందులో పెట్టాను అనమాట. అండ్ నేను ఇలా బాస్కెట్స్లో పెట్టుకోవడం వల్ల నాకు ఈజీ అవుతుంది, అలా జస్ట్ అలా పట్టుకొని ఇలా తీసేయడం. అండ్ ఈ బాక్స్లో కాకరకాయ ఫ్రై ఉంది, మొన్న చేసి పెట్టింది అలాగే పెట్టాను. అది ఒక 1 వీక్ to 12 డేస్ ఈజీగా ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ ఇటుపక్క క్యాబినెట్కి వచ్చేసి నేను నా జంక్ పెట్టాను అనమాట. జంక్ ఇన్ ద సెన్స్ మరి ప్యాక్డ్ ఫుడ్ అలా కాదు. ఇందులో అరిసెలు, రోజ్ కేక్స్ కానీ, నెక్స్ట్ ఆ తర్వాత చకోడీ, మిక్చర్, అండ్ అవి ఏమంటారో నాకు తెలీదు, బట్ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ కింద వచ్చేసి నేను రైస్ పెట్టుకున్నాను. ఈ రైస్ మేము 5 kgs తెస్తామన్నమాట, ఎక్కువ బల్క్ తెచ్చుకోము, ఎందుకంటే పురుగు పట్టిపోతుంది. అండ్ ఈ 5 kgs ఆరామ్సే మాకు 1 month వస్తుంది, ఎందుకంటే ఒకటే పూటనే తింటాం మోస్ట్లీ రైస్, ఇంకొక పూట టిఫినే కాబట్టి. అండ్ ఇటు టాల్ యూనిట్లో ఇంతకుముందు గ్రోసరీ ఉండేది, ఇప్పుడు వచ్చేసి అప్లయన్సెస్ పెట్టాము. పైన ఓటీజీ అండ్ రోటీ మేకర్, నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్, జ్యూసర్, శాండ్విచ్ మేకర్, సో ఇలా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ ఈ టాల్ యూనిట్లోనే పెట్టామన్నమాట. కిందకు వచ్చేస్తే మిక్సీ పెట్టాము.
మిక్సీ అండ్ మిగతా జార్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, బికాజ్ అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. అండ్ ఒక దాంట్లో మొత్తం కూడా క్రాకరీ, నా దగ్గర క్రాకరీ కలెక్షన్ అంత ఎక్కువగా ఉండదు, మేబీ ఫ్యూచర్లో కలెక్ట్ చేస్తానేమో. ఇది వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్, కొన్ని ప్లేట్స్, డిన్నర్ సెట్ టైప్ది అది ఒకటి తీసుకొని అది ఉంది. నెక్స్ట్ తర్వాత ఈ 2 మొన్న పర్చేస్ చేశాను కదా అవి అనమాట. వాటిలో ఇంకా కొంచెం ఏమైనా వేసి అక్కడ పెడదాం, కౌంటర్ టాప్ దగ్గర బాగుంటుందని పెట్టా. అండ్ 2 జ్యూస్ గ్లాసెస్, నెక్స్ట్ తర్వాత కప్స్, టీ కప్స్. అండ్ మర్చిపోయా, స్టాండ్ వచ్చేసి నా దగ్గర ఒకటి ఉన్నింది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇక్కడ ఒక వర్టికల్ ప్లేస్ని మనం యూస్ చేసుకోవచ్చు కదా అని అలా యూస్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ కప్స్, గ్లాసెస్ ఇంతే, నాట్ మచ్ క్రాకరీ ఎక్కువ లేదు. అండ్ కింద వచ్చేసి కుక్కర్స్ అండ్ డో మేకర్ అయితే పెట్టాను అనమాట, సో దట్ ఈజీ యూసేజ్ కోసం. ఇది నేను నా టాల్ యూనిట్ని ఈజీగా యాక్సెసిబుల్గా ఇలా సర్దుకున్నాను. నాకు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ఏ ప్లేస్లో పెట్టినా మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇలా సర్దుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.